సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే 1 ఇంక్లైజ్ జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చేసి అప్పుడు నువ్వు 7 సీట్లు మాకు ఇవ్వాలి. సింగరేణికి ఏం చేయాలి? అన్నీ తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరి పిల్లలైతే మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి 7 సీట్లు ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. దాన్ని చెప్పామన్న డైరెక్టర్ గారికి వాళ్ళని ఒక జిఎంని పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మన పిల్లలకి 7గురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని చెప్పిండు. అట్లెవరైనా ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి. ఇక మనకి లాభాల వాటా ఉంది. సరే, మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి. ఇంకెంత వచ్చినాయో ఈ జూన్ 15 తారీఖు వరకు ఇస్తామంటున్నారు. అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది. ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లోనో జూలైలోనే ఇచ్చేది. ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళంటే అసలు మనకు ఖర్చు ఉండేదే అప్పుడు. మనకు ఆ పిల్లల్ని కాలేజీలో చేర్పించడు, స్కూళ్ళలో చేర్పించడు, అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన ఏం చేసింది? దాన్ని దసరాకి తీసేపోయింది. దసరాకి ఇస్తాము. మరి ఇప్పుడున్నా మీరు ఇవ్వాలి అని మన చైర్మన్ గారిని కలిసినప్పుడు అన్నాం. అంటే ఆయన ఏమన్నాడు, జూన్ 15 వరకు లెక్కలు అయిపోతాయి, ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు. ఏమైనాయి మరి పైసలు? మరి ఆ గవర్నమెంట్ కూడా 29,000 కోట్లు ఇవ్వాలి కదా. 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా మేము తెల్లారే కలిసినాం ఆయన భట్టి గారిని కలిసి 29,000 కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు, అరే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండయా, మేమంటే నడపాలి ఈ గవర్నమెంట్ అని అంటాడు. సరే, మీరు ఏం చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో కానీ మా డబ్బులు అయితే ఇవ్వాలి కదా. కనీసం మేము అన్నది ఏంటంటే 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ట్యాప్ ఒక 5 కోట్లు 6,000 కోట్లు ఇవ్వండి. 5-6 వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోవడానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హెచ్డీలు అన్ని పాత చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత చేస్తున్నారు. ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లనే మా కొత్త బాయిలకి వస్తుంది, మీరు ఇవ్వాలి అని అన్నాం. చూస్తామన్నారు, ఏం జరుగుతుందో చూడాలి. ఆ డబ్బులు ఏదైనా చేసైనా చెప్పినాం చైర్మన్ గారికి, మీరు ఈ లాభాల వాటా ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి, ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పినాం. ఆ లాభాల వాటా కూడా పైన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది. ఎందుకంటే అంతకుముందు కంటే కొద్ది లాభాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనకి ₹1,00,000 పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది. అవి కూడా తొందరగా చేసుకోవాలి. మన పద్ధతిలో మనం పనిచేద్దాం. ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలిచినా పాత రోజుల్లో మీకు చూశారు, గెలిచిన కార్మికులతోటే ఉన్నాం కానీ మేము గుర్తింపు సంఘం, మేము మేనేజ్మెంట్ పక్షాన అనే సమస్య ఉండనే ఉండదు. మనం కార్మికుల పక్షానే ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా మనకు తీసుకురండి. యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోం. మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు. దయచేసి మీరు అందరూ కూడా చేయాలని, అవసరమైతే అందరం కలిసి, ఇప్పుడు మనం ఎలక్షన్లప్పుడే సంఘాలు, నీది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం. ఏదో ఓట్లు వేసుకున్నాం, ఎవరు గెలిచిండో వాళ్ళు గెలిచిండు, ఎవరు పోయింది. ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ ఇది అయ్యేది. మళ్ళీ ఇప్పుడు మనం సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతులు చేస్తాడు. కాబట్టి మనం అందరం కలిసి కొట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు. అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు. ఏదైనా మేనేజ్మెంట్ మొండిబాయికి అవలంబిస్తే, గతంలో 17 రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందు కోయగూడెం ఓసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా? అప్పుడు అందరిని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా? అదే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి. అట్లనే మనం కూడా ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, లాభాలు తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం, పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.